ఇంకా కనపడలేదు, కనపడగానే ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఏంట్రా నీ అబ్బా కళ్ళు నెత్తికెక్కా? దిగరా. సార్ ఇల్లు దేవడుకుంటా సార్. సార్ సార్ ఇల్లా సార్. సార్ 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 ఏం మాట్లాడి సార్. సార్ 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 యాభై డ్రైవర్ ಹೊಡಿದು. ఏంటి శివ? అక్కడ ఏదో ప్రాబ్లం, కరెక్ట్ టైంకి బయలుదేరాం. కరెక్ట్ ప్లేస్ ఒకటి తగిలిదే, ఆపుకోలేకపోతున్నా. అమ్మయ్యా, సూపర్ శివ, నేను అనుకున్నాను నువ్వు ఆగావు. నీకు కూడానా? నైస్ కదా, నేను ఆపమందా అనుకున్నాను, నువ్వు ఆపావు. గుడ్. శివ, ఇది చూసావా ఎంత పెద్ద జలపాతమో? ఏంటి అక్కడ కూడానా? ఇట్రా. వస్తున్నా వస్తున్నా. ఏంటండి ఇక్కడి నుంచి ఉన్నారు? శివ, నైస్ కదా? సూపర్ అండి. నీకెలా అనిపించింది ఇక్కడ ఆగాలని? ఆపకపోతే చేస్తాను. చెప్పు శివ. అనిపించిందండి, ఈ చల్లటి గాలి, దూరం నుంచి వినిపించిన శబ్దం ఎందుకో అనిపించింది. ఈ శబ్దం వినిపించిందా? చాలా క్లియర్గా. మీరు విన్నా? మ్హూ. అరే ఏంటండి మీరు? ఎందుకింత హ్యాపీగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. నీకు నేచర్ అంటే చాలా ఇష్టం కదా? అంత మాట్లాడిగారేంటండి? ఇలాంటి చోటుకు వస్తే నాకేదో అయిపోతుందండి. కవితలు తన్నుకొచ్చేస్తాయి అంతే. మ్హూ. అయ్య బాబాయ్, వర్షం వచ్చేలా ఉందండి, రండి ఏ కొత్తగా శివ, రండి. నేచర్ అంటే ఇష్టం, వర్షం వస్తే పరిగెడుతున్నావు. వర్షం అంటే ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదండి? మొదటి చినుకు పడగానే తప్పించుకుంటే ఓకే, లేకపోతే వర్షం ఆగిన మనం ఆగం, పూర్తిగా తడిసి ముద్దైపోతామండి. నా మాట వినండి, రండి ప్లీజ్ అండి. మనకి ఇష్టమైంది ఎందుకు వదులుకోవాలి? వర్షం ఇష్టం అయితే తడుద్దాం. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి అక్కడ చేసే పనే ఉంది, ఎంజాయ్ చేయి.